ఎంత పిచ్చినా పగడలేదు, నీకేమైనా చెవుడా ఏమి? పెద్దదాన్ని పళ్ళు ఒప్పుకున్నాను, చెమ్మడి నీరు తెచ్చిపెట్టానని తెలియదు నీకు? ఏమిటో పత్తికాయలు గుడ్లేసుకొని చూస్తున్నావు? లంగరాజు తుమ్మకడ ఏమీ తెలియదు పాపం, అలంకరించుకొని కూర్చోడు పాపం. మొహం మొహం తీర్పచ్చమ్మలాగా ఇదే ఇస్తే నీ ఇస్తే మండిపోవడం. పిల్లాన్ని చెడగొట్టించాలక వాడి గుడ్డల వాడు చెడగొడుతున్నావు. సిగ్గులే బతుకమాట ఏం కూడా బాగుంది, చాలా బాగుంది. అన్నా సరే సరే 10 లక్షలు బ్రతుకుతున్నావు అన్నమాట. అవును, ఆ ముసలిదార నిప్పు దగ్గర పోతులు అరుస్తుంటే మాట్లాడలేనే? ఆవిడ మా అత్తగారు. అత్తో గిత్తో నోర్ముయ్ అంటే మనం కూడా నోర్ముయ్ అన్నాడు. లేకపోతే ఈ అత్త మామలు కలిసి కోడల్ని ఆటలు పట్టిస్తారే. నీ చిలిపితనానికి ఫలితమే లేదు. వద్దు వద్దంటున్నా ఆ ఫోటో తీయించావు. దానివల్ల నా బ్రతికింత నవ్వులు పాలైందో చూడు. ఏమైంది? ఒక అత్తపొడిగా కాదు, ఆయన కూడా నన్ను అసహించుకుంటున్నాను. కాపురానికి వచ్చాక ఒక్కసారి కూడా నన్ను పేరు పెట్టి పిలవను లేదు, ప్రేమతో మాట్లాడను లేదు. ఎందుకే? ఆయనకి నచ్చేటట్టు దేవతా వస్త్రాలు కట్టుకోలేదని, తాగి తందనాలు ఆడలేదని, క్లబ్లకి పార్టీలకి రానంటున్నానని నా మీద ఇంటిల్లి పాది కత్తి కట్టారే. అలా చెప్పు. తప్పు బాలేదు కదే నీది. మీ ఆయన నిన్ను మంచి బట్టలు కట్టుకోమన్నాడే తప్ప మట్టి తప్పులు మొయ్యమన్నాడా కాదంటానికి? నీ మొండితనంతో మూర్ఖత్వంతో నీ కాపురంలో నువ్వే నిప్పులు పోసుకుంటున్నావే. అయితే సిగ్గు విడిచి నన్ను ఆ బట్టలు వేసుకొని ఆయనతో ఊరేయమంటావా? ఏ మీ ఆయన కోరిక తీరిస్తే తప్ప? ఏయ్, ఒక్కసారి బయటకు చూడే, నాగరికత ఎంత పెరిగిపోయిందో. ఏమిటే నాగరికత? ఆ ఉల్లిపొర బట్టలు చుట్టుకుని మొగుడికి మాత్రమే అందివ్వాల్సిన అందాల్ని బయటికెళ్ళి 10 మంది కళ్ళకి విందు చేయడం నాగరికత? క్లబ్బుల్లో ఆడ మగ తాగి తందా ఆడడం నాగరికత? ఒకటి భార్య ఇంకొకటితో కలిసి పిచ్చి డాన్సులు చేయడం, వెర్రి వేషాలు వేయడం నాగరికత? సాంప్రదాయం నీ రక్తంలో జీర్ణించుకుపోయింది వాణి. జీవితం ఓ తెల్లగుడ్డ లాంటిది. దాని మీద ఎన్ని రంగులు అద్దినా, ఎన్ని ముగ్గులు దిద్దినా దాని తెల్లదనం గొప్పదనం పోదు. అలాగే మన మనసుని స్వచ్ఛంగా నిర్మలంగా ఉంచుకోగలిగితే ఏ రంగు వద్దినా ఏ వేషం వేసినా తప్పులేదు. తెలిపే స్వచ్ఛతకి గుర్తయినప్పుడు ఇంకా రంగులు అద్దడం దేనికి? ఆ రంగులు నాగరికతకి గుర్తులు కాదు, పిచ్చితనానికి నిదర్శనాలు. ఇలాగే అంటుండు. ఎప్పటికైనా నా మాటే నిజమని, నేను నడిచిన దోబే మంచిదని తెలుసుకుంటావు. కాదు, నా మాట నిజమని నువ్వు తెలుసుకునే రోజు తొందరలోనే ఉందరనా? ఇట్స్ ఛాలెంజ్. నా దోవకి నువ్వు వస్తావో, నీ దోవకి నేను వస్తానో చూద్దాం. అంతవరకు నీ ఇంటి గడపతో కాదు. ఇదిగో పాలిషేవా. రెండు కాళ్ళకి 2 రంగులు. ఎందుకు ఇక్కడ 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 ఏ గుడికి వెళ్ళొచ్చావు? ఎందుకు ఎందుకంటే పట్టుకు చూడండి, 2 ఒకే కమ్మ పట్టవచ్చు కదా. నా దగ్గర అందులో నలిపే ఉంది. ఏమిటి నీ దగ్గర పాలిష్ లేదా? వస్తా. పాలిషా ప్యాకింగ్? ప్యాకింగ్ కాదురా, నిన్ను ప్యాకింగ్. నా పాప పిస్తావా? ఆ పాప ఎందుకు చెప్తాం? నోర్మిపే, ఆ పాపాయమే నీ పాక పేకమంది. పాపాయమ్మా నా పాక పీకమందా? నీ వీపు పాపదేమంది. పేకరా అక్కడ ఎవరే దుబ్బరా పక్కన చేయబోదు కదరా. ఏమిటి ఎలా చూస్తున్నావు? మింగుతావా? ఉత్తరా వచ్చాయి, నేనే దించేస్తాను. ఏం చేస్తా? ఏం చేస్తాను? నేనేం చేయగలను? మీ ఇంట్లో మీ దయా ధర్మాల మీద బ్రతుకుతున్న పని మనిషిని. కానీ కన్న తల్లి చచ్చిపోతే జైలు ఖైదీలో కూడా తెలియజేస్తారు. ఈ ఇంటి కోడలికి ఆ మాత్రం విలువ కూడా లేదని తెలియజేస్తారు. ఒకవేళ నన్ను చూడాలని మా అమ్మ వచ్చుంటే ఈ ఇంట్లో నేను అనుభవిస్తున్న సుఖాన్ని చూసి ఆనందం పట్టలేక ఇక్కడే నా కళ్ళ ముందే గుడ్డ పగిలి చచ్చిపోయేది.